తెలుగుదేశంలో ఆర్థిక అంశాల మీద మాట్లాడగలిగినోళ్ళు అరజన మంది దాకా ఉంటారు. పయ్యావుల కేశవ్ గాని, యనమల రామకృష్ణుడు గాని, పట్టాభి గావచ్చు, నీలాయపాలెం విజయ్ కుమార్ గావచ్చు, ఇట్లాంటోళ్ళు డేటాలతో మాట్లాడేవాళ్ళున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బొగ్గని తప్పించి ఇంకెవరు లేరు. మిగతా వాళ్ళు పై మాటలు తప్పించి డెప్త్‌గా మాట్లాడగలిగినోళ్ళు లేరు. ఇప్పుడు ఆ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూపర్ 6 కాదు ఫస్ట్ బాల్‌కే కూటమి ఔట్ అన్నటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొచ్చారు. అందులో ఏడాది పాలనకు సంబంధించి అప్పులు, వ్యవహారం ఇదంతా కూడా డేటాతో మాట్లాడుకొచ్చారు. ఈయన డేటాతో మాట్లాడేది వీళ్ళ పార్టీలో ఈయన ఒక్కడే. జగనన్న విద్యా దీవెన పథకం అమలు ఏదైతే అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనమాట. 2019-20లో 21,55,298 మందికి 4,208 కోట్లు విడుదల చేసాం దగ్గర నుంచి బిగిన్ చేసి 2022లో పలు కారణాలతో లబ్ధి పొందలేకపోయిన వాళ్ళకి 28/12/2022 మరోసారి 193 కోట్లు విడుదల చేశారు. ఇలా వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన కింద 12,609 కోట్లు క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి చెల్లించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ జనవరి, ఫిబ్రవరి, మార్చికి ఇవ్వలేదు. ఏప్రిల్, మే, జూన్కి ఇవ్వలేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి ఇవ్వలేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి ఇవ్వలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025న పాక్షికంగా చెల్లించారు. ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన సమయం ఉంటే కొంచెమే చెల్లించారు. ఏప్రిల్, మే, జూన్లో లేదు. త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే ఏం చెల్లించట్లేదు అన్నది. అట్లాగే షెడ్యూల్ ప్రకారం జగనన్న వసతి దీవెన ప్రకారం అంటే ఈ హాస్టల్ ఫీజు టైప్ అనమాట. ఇది 19-20లో 1,220 కోట్లు ఒక ఏడాది, 20-21లో 1,083 కోట్లు, 21-22లో 1,058 కోట్లు, 22-23లో 912 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన కింద 4,275 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం విడుదల కావాల్సినటువంటి వసతి దీవెన 23-24 ఏప్రిల్, మే నెలలకి 10 లక్షల మందికి 1,100 కోట్లు, 24-25 ఏప్రిల్, మే నెలలో 10 లక్షల మందికి 1,100 కోట్లు చెల్లించాలి. ఏమీ ఇవ్వలేదు అంటూ ఓవరాల్గా ఒక విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్కి 2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద 1,100 కోట్లు కలిపి 3,900 కోట్లు చెల్లించాలి. కానీ 24-25కి నిధులు ఏమీ వదల్చకపోగా 25-26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో 3,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద 12,609 కోట్లు, వసతి దీవెన కింద 4,245 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపితే మొత్తం 18,663 కోట్లు ఉన్నత విద్య కింద ఉచిత చదువులకు ఖర్చు పెట్టింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. టోటల్గా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీల చెల్లింపుల కింద కూటమి ప్రభుత్వం సుమారు 6,400 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఇందులో విద్యార్థుల హాస్టల్ ఖర్చులే 2,200 కోట్లు ఉన్నాయి అన్నటువంటి కోణాన్ని టచ్ చేశారు.